కొన్ని సందర్భాల లోపల హెల్త్ ఇష్యూస్ ఉండే అవకాశం ఉంది. మీరు ఇమీడియట్గా మీ పీడియాట్రిషియన్ దగ్గరికి వెళ్ళి మీ డౌట్స్ అనేటివి క్లారిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆకలి వేసినప్పుడు దే కెన్ నాట్ ఎక్స్ప్రెస్ ఇన్ దేర్ ఓన్ వర్డ్స్. సో వాళ్ళు ఏడవడం ద్వారా దాన్ని తెలియజేస్తూ ఉంటారు. మ్యాట్రస్ యొక్క ప్రాబ్లం, బెడ్ కానీ మ్యాట్రస్ కానీ డిస్కంఫర్ట్ ఉంటే, వాళ్ళు పడుకున్న పొజిషన్ సరిగా లేనప్పుడు, కొన్ని పార్ట్స్ లోపల బ్లడ్ సర్క్యులేషన్ సరిగా లేనప్పుడు, లేకుంటే కాస్త నమ్నెస్ వచ్చినప్పుడు ఆ పెయిన్ని ఎట్లా వెంట అవుట్ చేయాలో తెలియక ఏడుస్తూ ఉంటారు. అడల్ట్ వాళ్ళకు కేవలం 1 hour వరకు మాత్రమే రెమ్ స్లీప్ ఎపిసోడ్ ఉంటుంది. కానీ చిన్నపిల్లలు, ముఖ్యంగా 5 సంవత్సరాల లోపల వయసు కలిగిన పిల్లలు, వాళ్ళు పడుకున్న అరగంట లోపల వాళ్ళు రెమ్ స్టేజ్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. డీప్ స్లీప్ నుండి రియాలిటీకి రావడానికి ఒక ట్రాన్సిషన్ ఫేజ్ ఉంటుంది. ఒక రకంగా మనం స్లీప్ ఎనర్షియా అని కూడా చెప్పొచ్చు. ఈ విధమైన ఎపిసోడ్స్ తగ్గడానికి నేను ఇచ్చే సలహా ఏంటంటే, మీరు పిల్లలకు సమ్ విజువల్ క్యూ, ఆడియో క్యూ కాకుండా సమ్ సార్ట్ ఆఫ్ టాంజిబుల్ క్యూ, టాక్టైల్ క్యూ ఇవ్వాలి. అంటే ఏంటిదంటే, వాళ్ళు రెగ్యులర్గా పడుకునే సమయం లోపల వాళ్ళ దగ్గర ఒక చిన్న మ్యాట్రస్ కానీ, ఒక టాయ్ కానీ, ఒక డాల్ కానీ వాళ్ళు ఇట్లా పట్టుకునే విధంగా వాళ్ళ విసినిటీ లోపల పెట్టాలి. పెట్టినప్పుడు ఏమైందంటే, వెన్ దే ఆర్ వేకింగ్ అప్, సో దాని టచ్ ఉన్నా కానీ ఆ టాక్టైల్ సెన్స్ వాళ్ళు ఎక్స్పీరియన్స్ అయినప్పుడు వాళ్ళకు ఒక రకమైన అష్యూరెన్స్ ఉంటుంది. విజువల్ క్యూ అంటే ఇప్పుడు మనం కళ్ళు తెరిచిన తర్వాత 1 నిమిషం పడుతుంది వాళ్ళకు ఆ టోటల్ సర్కమ్స్టాన్స్ని ప్రాసెస్ చేసుకోవడానికి. ఎవరు మనకు తెలిసిన వ్యక్తులు, ఎవరు ఫెమిలియారిటీ ఉన్న వ్యక్తులు, ఆ కాన్ఫిడెన్స్ రావడానికి అట్లీస్ట్ 1 minute పడుతుంది. అదే ఆడిటరీ క్యూస్ అనుకోండి, అది 30 seconds లోపల అయిపోతుంది.